రైట్ బ్రేకింగ్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో తెల్లవారుజామున 5గురు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా 3 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు తిరుమల శెట్టి, పవన్, పడాల సాయి, దుర్గాప్రసాద్గా పోలీసులు గుర్తించారు. ఇక మరో 2 మృతదేహాల కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తాడిపూడిలో గోదావరిలో స్నానానికి వెళ్లారు 11 మంది యువకులు. అందులో ప్రమాదవశాత్తు 5గురు గల్లంతయ్యారు. తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో తెల్లవారుజామున 5గురు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా 3 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు తిరుమల శెట్టి, పవన్, పడాల సాయి, దుర్గాప్రసాద్గా పోలీసులు గుర్తించారు. ఇక మరో 2 మృతదేహాల కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తాడిపూడిలోని గోదావరిలో స్నానానికి వెళ్లారు 11 మంది యువకులు. అందులో ప్రమాదవశాత్తు 5గురు గల్లంతయ్యారు. అంటే ఇలా చూసుకొని పైకి రావడం ట్రై చేయలేదు. ఇద్దరు వెళ్ళేస్తా ముందు అకౌంట్ వెళ్ళి స్లైడ్ అయిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఎదుర్కొంటే ఏం అవదలేదు. వెళ్ళిపోయినప్పుడు ఇంకొక ఇద్దరు వెళ్ళి వాళ్ళని కాపాడుతాను. ఇద్దరిని బయటికి లాగిన తర్వాత నేను బయటకు వచ్చాం. పైకి వస్తుంటే ఈ లోపల మళ్ళీ వాళ్ళని కాపాడడానికి వెళ్ళి మొత్తం అంటే ఓన్లీ స్లైడ్ రాక స్లైడ్ అయిపోయి వెళ్ళిపోయారు. డెప్త్ లోకి వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ నాట్ ఊబి కాదు, ఓన్లీ ఇసుక సైడ్కి వెళ్ళారు. అంటే ఇలా చూసుకొని పైకి రావడం ట్రై చేయలేదు. ఇద్దరు వెళ్ళేస్తా ముందు అకౌంట్ వెళ్ళి స్లైడ్ అయిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఎదుర్కొంటే ఏం అవదలేదు. వెళ్ళిపోయినప్పుడు ఇంకొక ఇద్దరు వెళ్ళి వాళ్ళని కాపాడుతాను. ఇద్దరిని బయటికి లాగిన తర్వాత నేను బయటకు వచ్చాం. పైకి వస్తుంటే ఈ లోపల మళ్ళీ వాళ్ళని కాపాడడానికి వెళ్ళి మొత్తం అంటే ఓన్లీ స్లైడ్ రాక స్లైడ్ అయిపోయి వెళ్ళిపోయారు. డెప్త్ లోకి వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ నాట్ ఊబి కాదు, ఓన్లీ ఇసుక. రైట్, ఇక గోదావరిలో ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మోహన్ అందిస్తారు. మోహన్. తూర్పుగోదావరి జిల్లా తాళపూడి దగ్గర ఏదైతే తాడిపూడి ఎత్తిపోతల పథకం సమీపంలో జరిగినటువంటి ఘటన, ఒక గ్రామానికి చెందినటువంటి వారు యువకులందరూ కూడా చాలా గల్లంతైన నేపథ్యంలో 3 మృతదేహాలు అయితే లభించినాయి. ఇప్పటి వరకు కూడా పోలీసులు, ఫైర్ సిబ్బంది వీరందరూ కూడా గాలిస్తున్నటువంటి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అనే దాంట్లో 3 మృతదేహాలు లభించినాయి. వీరి పేర్లు తిరుమల శెట్టి పవన్, పడాల సాయి, పడాల దుర్గాప్రసాద్ గా గుర్తించారు. అయితే వీరందరూ కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ గోదావరి స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళడం అనేది ఈ నేపథ్యంలో యువకులందరూ కూడా ఇచ్చేశారు. అయితే వారందరూ కూడా ఒక్కసారిగా ఒక లోతైన ప్రదేశాన్ని దగ్గర దూకేటప్పటికి ఒకరికొకరు చిక్కుబడిపోయారని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎందుకంటే 12 మంది ఈతకు దిగారు. ఈ ఈతకు దిగిన నేపథ్యంలో ఈ 5గురు గల్లంతయ్యారు. 5గురులో 3 మృతదేహాలు లభించాయి. రైట్ మోహన్.